నేను రోహిణి ఎలిమినేట్ అవుతది అనుకున్నా. బట్ ఇక్కడ మొత్తం కన్‌ఫ్యూజన్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రోహిణికి అయితే మంచి గట్టి ఓటింగ్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఏంటి అనే దాని గురించి ప్రూఫ్‌తో అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఓటింగ్ ఎట్లున్నది ఏంది అనే దాని గురించి చూసుకుందాం. సో, అవినాష్ తప్ప అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. అందులోకెళ్ళి గౌతమ్ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్‌లో చూసుకున్నట్లయితే నిఖిల్ ఉన్నాడు. యాస్ పర్ ఇయ్యాలటి ఓటింగ్‌తో గౌతమ్ టాప్‌లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్‌లో చూసుకున్నట్లయితే నిఖిల్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్‌లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ ఉంది. ఫోర్త్ పొజిషన్‌లో చూసుకున్నట్లయితే రోహిణి ఉంది. ఫిఫ్త్ పొజిషన్‌లో ప్రేరణ ఉంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పొజిషన్‌లో నబీల్ ఉన్నాడు. యాస్ పర్ టుడే ఓటింగ్స్‌లో. మళ్ళీ ఇంకా 2 రోజులలో ఎట్లా జరుగుతుంది ఏంది అనే దాని గురించి అయితే చూడాలి. నబీల్‌కి ఓటింగ్ ఎందుకు తగ్గుతుంది అనే దాని గురించి చాలామంది మాట్లాడుకుంటారు. నబీల్ ఫస్ట్ 5 వీక్స్, ఫస్ట్ 6 వీక్స్ ఎలా అయితే ఆడిండో ఇప్పుడు ప్రెజెంట్ అలా అయితే ఉంటలేడు. మొత్తం డిఫరెంట్‌గా మాడిండు. ఇంకా ఏదైతే ముందులా ఉన్నాడో ఇప్పుడు అట్లయితే లేడు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే పోయినసారి అంటే నిన్నటి ఎపిసోడ్‌లో మనకు 15,00,000 ఏదైతే మనకు ఫైనలిస్ట్‌గా సెకండ్ ఫైనలిస్ట్‌గా డైరెక్ట్ వెళ్ళిపోతారంటే 15,00,000 రాసిండు. సో, దాని గురించి పబ్లిక్‌కి ఓ థాట్ వెళ్ళిపోయింది. మనోడు నామినేషన్స్‌కి భయపడుతూ ఇంకా ఫైనల్‌కి గెలవాలి అది ఇది అని చెప్తాడు. సో, అదంతా డొల్లా అని చెప్పుకుంటుర్రు. సో, చూద్దాం మళ్ళీ ఎవరు గెలుస్తారు ఏంది అనే దాని గురించి. సో, మీ ఒపీనియన్ చెప్పడానికి ఏం పైసలుగా అవ్వయి కాబట్టి సో, మీరు కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్‌ని కామెంట్ చేస్తూ ఎవరు గెలుస్తారు ఏంది అనే దాని గురించి సా చా మన కామెంట్ చేయండి. ఇంకా ఈ ఛానెల్‌లో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా. బాయ్ బాయ్.